హాయ్ అండి. ఏంటండో చపాతీలు ఎంత సాఫ్ట్‌గా చేద్దామనుకుని రావట్లేదు. అయితే చపాతీని అలా చేసి చూడండి. చపాతీ పిండిని ఎప్పుడూ కూడా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మాత్రమే కలుపుకోవాలండి. ఒకేసారి నీళ్ళు పోసుకొని కలిపితే మాత్రం సాఫ్ట్‌గా రావు. సో, ఏంటంటే మీరు అట్లా ముద్దలా చేసుకొని మన చేతి 4 వేళ్ళని దాని మీద పెట్టినప్పుడు మనకేంటంటే పిండి అంటుకోకుండా ఉండాలండి. అలా అయితే మీకు పిండి కరెక్ట్‌గా మీరు కలుపుకున్నట్టు. మనకి చపాతీ మాదిరి అట్లా చేసేసుకొని నేను వీడియోలో చూపించినట్టుగా మడత పెట్టి ఆయిల్ అప్లై చేసుకుని దాన్ని మీరేంటంటే ఎంత సైజ్ అయితే కావాలనుకున్నా అంత సైజుకి మీరు చేసుకోండి. ఇంకోటి ఏంటంటే పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే చపాతీ అనేది వేయాలండి. హీట్ ఎక్కకుండా వేస్తే మాత్రం మీకు చపాతీ అనేది సాఫ్ట్‌గా రాదు. సో, అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటండి, చపాతీని సిమ్‌లో పెట్టి కలుద్దామంటే మాత్రం మీకు అది అంతగా సాఫ్ట్‌గా అయితే రాదు. సో, మీడియం ఫ్లేమ్ ఆర్ హై ఫ్లేమ్‌లో పెట్టుకుని మీరు దగ్గరుండి మాత్రమే చపాతీలు కాల్చుకోవాలండి. చూసారు కదా, ఇవి నేను చేసిన 3, 4 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇవి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో చూసారు కదా. థ్యాంక్ యూ.